శాతంగా నమోదైంది. ఇదే సమయంలో దేశ జీడిపి 3,31,03,215 కోట్ల రూపాయలు కాగా వృద్ధి రేటు 9.9% ఉంది. తలసరి ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు కాగా వృద్ధి రేటు 9.6%. దేశ తలసరి ఆదాయం 2,05,579 రూపాయలు కాగా వృద్ధి రేటు 8.8%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,74,172 రూపాయలు అంటే 1.8 రేట్లు ఎక్కువగా ఉంది. 2024-25లో తెలంగాణ జోడింపబడిన స్థూల విలువలో GSVవే సేవారంగం 66.3%, పారిశ్రామిక రంగం 16.4% మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు 17.3% వాటాను కలిగి ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు GSDPలో తక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ రాష్ట్ర మొత్తం శ్రామిక రంగంలో 42.7% మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఉచిత కరెంటు, రైతు భరోసా, పంట రుణమాఫీ, నీటిపారుదల ప్రాజెక్టులపై పెట్టుబడులు వంటి ప్రభుత్వ పథకాలు రైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. అదే సమయంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టవంతం చేసేందుకు గాను పండ్ల తోటలు, పశు సంరక్షణ, చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్ర పరిశ్రమలు 22.5% మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. చైనా +1 వ్యూహాన్ని అవలంబించడం ద్వారా తెలంగాణను ఫార్మస్యూటికల్స్, బయోటెక్నాలజీ